తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఇలా చేసింది. అయితే ఇంత బరి తెగించలే మరి గంజాయి ఆ రోజుల్లో కూడా గంజాయి ఉంది. 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా గంటా శ్రీనివాసరావు గారు అయ్యన్న పాత్రుడు డైరెక్ట్ గా బహిరంగంగానే మాట్లాడుకున్నారు. మంత్రి పదవుల్లో ఉండి మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయిలో వీధికి విస్తరించేశారు. ఇప్పుడు బెల్ షాపులు ఎలా విస్తరించారో ఈ రోజు గంజాయి చాక్లెట్ల రూపంలో, అదే విధంగా చిన్న ఏదైతే గుళికల రూపంలో దొరుకుతుందని చెప్పి వాళ్ళ పత్రికలోనే వస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల కిరాణా షాపుల్లో, కొన్ని చోట్ల పాన్ షాపుల్లో కూడా దొరుకుతుందని చెప్పి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం అన్నారు. ఎందుకు? మట్టి, ఇసుక, బుసక, అదేవిధంగా గ్రావెల్ మాఫియా, లేదంటే పేకాట స్థావరాలు, నకిలీ మద్యం, గంజాయి, ఇవి కొన్ని చోట్ల చికెన్ షాపుల దగ్గర నుంచి కిరాణా షాపుల దాకా ప్రతి దగ్గర నెల మామూలు వసూలు చేయటం. ఇలా అప్పుడు తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అంటే వెన్నుపోటు ప్రభుత్వం దీన్ని ఆదాయ వనరుగా పెట్టుకుంది. రేపొద్దున గంజాయి ప్లేస్ ఇంకా డ్రగ్స్, ఆదాయం. ఓకే, మీ ఆదాయం కోసం యువత జీవితాన్ని నాశనం చేస్తారా? తెలుగుదేశం పార్టీకి కావాల్సింది అదే కదా. వెన్నుపోటు పార్టీకి ప్రజలను వెన్నుపోటు పడవాలి, వాళ్ళని చంపేయాలి. లేదంటే నకిలీ మద్యం అని తెలిసి మొలకల చెరువులో నకిలీ మద్యం 1000 బెల్ట్ షాపులు ఆల్రెడీ తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి వాళ్ళ ఈనాడు పత్రికలోనే రాస్తే జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు ఈరోజు? దర్జాగా ఆయన విదేశాల్లో ఎంజాయ్ చేసి మొన్నే బయటకు వచ్చి బెయిల్ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి బెయిల్ ఇప్పించినాక సేఫ్గా ఆయన వచ్చి బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాడు. మొలకల చెరువు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జయచంద్రారెడ్డి. మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి వాటా లేకపోతే, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులకు కానీ దీంట్కి సంబంధం లేకపోతే ఎందుకు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాల? మీరు ఎక్కడో ఉన్న వాళ్ళందరినీ మీరు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తారే, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారే, మరి మొలకల చెరువు మద్యం బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఎవరో పట్టుకోరు. రవాణా ఎంత ఈజీగా జరిగిపోతుంది. సరే, 1000 చెక్ పోస్టులు ఉండవు, ఎక్కడ పోలీసులు తనిఖీలు చేయరు. 1000 బెల్ట్ షాపులు ఒక నియోజకవర్గంలో నడుస్తున్నాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గంలో. అంటే ఇంకేంది ఇది? కుప్పంలోనే మీకు గంజాయి అమ్ముతున్నారని తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ చేస్తే పరిస్థితి అంత దారుణంగా ఉంది, అర్థమవుతుంది కదా. కాకపోతే ఇక్కడ ఈ విషయంలో మనం ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి పోలీసులు. అది గంజాయి అని ఒప్పుకున్నందుకు. టాల్కం పౌడర్ అని చెప్పాలి, సంతోషం. మనం అది గంజాయి కాదు, టాల్కం పౌడర్ అని చెప్పి ఏం చేసేవాళ్ళండి మీరు? ఏమైనా చేయగలిగారు ఈశ్వర్ గారు? తేడా తెలీదా సార్? అవునండి, మీరు అని తిని చూస్తారు. అప్పుడు అది టాల్కం పౌడర్ అంటే లేదు, ఇట్లా వస్తారు టాల్కం పౌడర్ గంజాయి తింటారు అన్నారు కదా, రుచి చూస్తామని. అందుకని వాళ్ళు ఒక విషయం అయితే గంజాయిని ఒప్పుకున్నారు. దాంట్లోనే 2 కేజీలను రాశారు. 2 కేజీలను రాసినందుకు సంతోషం. లేదు అది టాల్కం పౌడర్ గంజాయి కాదని చెప్తే ఏం చేసేవాళ్ళు మీరు? సో ఇది రెండు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి కూడా ఒక మాట మాట్లాడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడరు. విత్ ఎవిడెన్స్, జీవో కాపీలు కానీ, బడ్జెట్ పత్రాలు కానీ, ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కానీ, విత్ పేపర్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్లతో మాట్లాడి ఈ రోజు విత్ వీడియో ఎవిడెన్స్ వేసి ఏదైతే ఏ పోలీసు ఏ విధంగా దాంట్లో వ్యవహరించారో చెప్పారు. మీకు దమ్ముంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి సంబంధించి వచ్చి హోంమంత్రి గారిని కానీ, డీజీపీ రాష్ట్రంలో ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. ఆయన పేరు హరీష్ కుమార్ గుప్తా అని మనలాగా కొంతమందికి రోజు టీవీలో వచ్చే వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే డీజీపీ పేరు ఏందని అడిగితే మనకి తెలియకపోతే బాగుండదు కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి అంతవరకే తప్ప ఏ రోజన్నా ఈ ఇన్సిడెంట్లు జరుగుతుంటే డీజీపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడండి. జగన్ గారు పర్యటనకి వెళ్తుంటే మాత్రం పొలోమని మగ మంత్రులు, ఆడ మంత్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు తిట్టడానికి ముందు 2 రోజుల ముందు వాళ్ళ మీడియాలో, తర్వాత ఇప్పటికి 26 నెలల్లో 29 ప్రెస్ మీట్లు సుదీర్ఘంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పెట్టారు. మిగిలిన నాయకులతో మాట్లాడిన సందర్భాలు, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ అవి వేరు. 20 ప్రెస్ మీట్లకైనా అవతల వైపు నుంచి ఏదైనా సమాధానం వచ్చిందా? తిడతారు కదా రేపొద్దున సైకో అదే కదా. ఈ పోలీస్ ఏంది, కథ ఏంది, ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? కాదు సార్, గంజాయి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు చెప్పాలి కదా. రైట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్ని ఏవేవి హామీలు నెరవేర్చారు, ఏవే హామీలు నెరవేరలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 23లో ఇచ్చినటువంటి హామీలు మాత్రం గుర్తున్నాయి, కానీ 24లో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి గుర్తులేకపోవడం అనేటువంటిది చాలా దారుణం సార్. నిజంగా ఆయన నారా ప్రకటన చెప్పాలి ఆయన చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 23లో ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి ఒక అధికారిని మాత్రం గుర్తుపెట్టుకొని అతనికి ఈరోజు పదవి ఇచ్చాడే కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, యువతకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారో మనం అందరూ చూడాలి.